ఎన్టీ రామారావు ఈ పేరు వినగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ఒక గొప్ప నటుడు, ఒక ముఖ్యమంత్రి. కరెక్టే. కాని ఆయన ప్రస్థానాన్ని కేవలం ఒక బయోగ్రఫీలా చూస్తే సరిపోదు. దాని ఒక లీడర్షిప్ లెసన్గా, ఒక పాఠంగా చూస్తే అప్పుడు మనకేమర్థమవుతోంది? సరిగ్గా ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అవును, ఆయన జీవితం కేవలం ఒక కథ కాదు, అదొక మాస్టర్ క్లాస్ అన్నమాట. ఒక సాధారణ వ్యక్తి ప్రజల నాయకుడిగా ఎలా ఎదగగలడు, ఉన్న వ్యవస్థని సమూలంగా ఎలా మార్చేయగలడు అనేదానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, మరి మాస్టర్ క్లాస్లో ఫస్ట్ లెసన్ ఏంటి చూద్దాం. చూడండి, ఏ గొప్ప నాయకుడికైనా సరే వాళ్లకంటూ ఒక బలమైన పునాది ఉంటుంది. మరి ఎన్టీఆర్ విషయానికొస్తే ఆయన ఫౌండేషన్ రెండు చాలా భిన్నమైన కానీ చాలా చాలా శక్తివంతమైన ఐడియాలతో నిర్మించబడింది. ఒకవైపు ఆయనొక మావెరిక్, అంటే ఉన్న రూల్స్ని బ్రేక్ చేసేవాడు, ఎవరి మాట వినకుండా పాత పద్ధతుల్ని సూటిగా ప్రశ్నించే ఒక వ్యక్తి. ఇక మరోవైపు ప్రజల దృష్టిలో ఆయనొక మెస్సయ్య, అంటే తమని కష్టాల నుండి కాపాడటానికొచ్చిన ఒక రక్షకుడు, ఒక దేవుడు. ఈ మావెరిక్, ఈ మెస్సయ్య, ఈ రెండింటి కాంబినేషన్నే ఆయన్ని ఒక ఆపలేని శక్తిగా మార్చేసింది. సరే, ఇంతకీ ఆయన బలమేంటి? ఎక్కడ్నించి వచ్చింది? అది ఆయన ఈథోస్, అంటే నైతిక బలం. సింపుల్గా చెప్పాలంటే ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. ప్రజల కష్టాల గురించి ఎక్కడో పుస్తకాల్లో చదివి తెలుసుకోలేదు. ఆ జీవితాన్ని ఆయన స్వయంగా జీవించారు, అనుభవించారు. ఆ అనుభవమే ఆయనకు అసలైన అధికారాన్నిచ్చింది. ఇక స్క్రీన్ మీదైతే ఆయన దేవుడు, కృష్ణుడు, రాముడు, ఇలా ఎన్నో పాత్రలు. ఆ పాత్రల ప్రభావం ప్రజల మీద ఎంతలా పడిందంటే నిజ జీవితంలో కూడా ఆయనొక దేవుళ్లానే చూశారు. ఆ నమ్మకం, అదే ఆయనకు పాలిటిక్స్లో ఎవరూ కూడా ప్రశ్నించలేని ఒక మోరల్ అథారిటీనిచ్చింది. ఓకే, సో ప్రజల నుంచి ఇంత బలమైన నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఆయన వచ్చింది కేవలం పాలిటిక్స్ ఆడటానికి కాదు, అసలు ఆ ఆట రూల్స్నే మొత్తం మార్చేయడానికి. చూడండి, మామూలుగా రాజకీయ నాయకులేం చెప్తారు? రోడ్లేస్తాం, నీళ్ళిస్తాము అంటారు. కాని ఎన్టీఆర్ అలాంటి హామీలేవీ ఇవ్వలేదు. వాటన్నిటికంటే పవర్ఫుల్ ఒకే ఒక్క మాట చెప్పారు, అదే ఆత్మగౌరవం. ఢిల్లీ పెద్దల ముందు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడతా, ఇది ఆయన వాగ్దానం. అది కేవలం ఒక మాట కాదు, అదొక ఎమోషన్, ఒక ఉద్యమం. ఆయన ప్రచార స్టైల్ కూడా కంప్లీట్ రెవల్యూషనరీ. అప్పటి లీడర్స్లాగా క్యాపిటల్లో కూర్చొని ప్రజల్ని తమ దగ్గరికి రమ్మనలేదు. దానికి బదులుగా తన చైతన్యరథం మీద ఆయనే స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్లారు. ప్రతి ఊరికి వెళ్లారు. అంటే పాలిటిక్స్ని ఒక పవర్ గేమ్ నుంచి పీపుల్స్ పార్ట్నర్షిప్గా మార్చేశారన్నమాట. మరి ఈ కొత్త స్ట్రాటజీ ఎంతగా వర్కౌట్ అయ్యింది? ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? దానికి రిజల్టే సమాధానం. పార్టీ పెట్టిన జస్ట్ 9 నెలల్లో, ఆలోచించండి, కేవలం 9 నెలల్లో ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే ఒక రికార్డ్ బ్రేకింగ్ విక్టరీతో అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు. అధికారాన్ని గెలవడం గొప్ప విషయమే. కానీ ఒక లీడర్కి అసలైన టెస్ట్ ఎప్పుడొస్తుందంటే ఆ అధికారాన్ని కోల్పోయినప్పుడు. అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అన్నదే వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో కూడా ఆ పెద్ద పరీక్ష చాలా తొందరగానే వచ్చింది. అది 1984. సొంత పార్టీలోనే వెన్నుపోటు. అన్యాయంగా, అక్రమంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని దించేశారు. సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఏ లీడరైనా ఏం చేస్తారు? కుంగిపోతారు, రాజకీయ సన్యాసం తీసుకుంటారు. కాని ఎన్టీఆర్ ఏం చేశారో చూడండి. ఆయన వెనక్కి తగ్గలేదు, భయపడలేదు. తన కేసుని నేరుగా ప్రజల దగ్గరికే తీసుకెళ్లారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్నారు. ఇక అంతే, ప్రజలు ఆయన వెంటే నిల్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మద్దతుగా ఉద్యమించారు. ఆ ప్రజాశక్తి ముందు ఏ కుట్రలూ నిలబడలేకపోయాయి. ఫలితంగా ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయనొక విషయం క్లియర్గా ప్రూవ్ చేశారు, తన బలం కుర్చీలో కాదు, ప్రజల గుండెల్లో ఉందని. ఆ సంఘటనతో ఆయన ఇమేజ్ ఇంకా పెరిగింది. కాని ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్టుంది. విధి చాలా విచిత్రమైంది గదా. ఆయన తన కెరీర్లో పీక్స్కి, అంటే అత్యున్నత స్థాయికి చేరిన వెంటనే అంతకంటే దారుణమైన పతనాన్ని కూడా చూడాల్సి వచ్చింది. అప్పటికే ఆయన ప్రభావం రాష్ట్రం దాటిపోయింది. నేషనల్ పాలిటిక్స్లో ఒక కీ రోల్ ప్లే చేయటం మొదలుపెట్టారు. అప్పట్లో సెంట్రల్లో ఉన్న బలమైన ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేశారు.
తర్వాత 1994లో ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ విక్టరీ సాధించారు. అదొక ఎలక్షన్ కాదు, ఒక పొలిటికల్ సునామీ, పార్టీ చరిత్రలోనే అతిపెద్ద మెజారిటీ. కాని ఆ సక్సెస్ని ఆయన ఎక్కువ కాలం ఎంజాయ్ చేయలేకపోయారు. ఇంటర్నల్ పాలిటిక్స్, వారసత్వ గొడవలు, చివరికి ఆయన కట్టుకున్న పార్టీలోనే ఆయన మీద తిరుగుబాటు మొదలైంది. ఇక్కడే ఆయన కెరియర్లోని అతిపెద్ద ఐరనీ మనకు కంపిస్తోంది. ఏ పార్టీనైతే ఆయన ప్రజలకు అధికారం ఇవ్వాలని నిర్మించారో, చివరికి అదే పార్టీ ఆయననే అధికారం నుంచి తొలగించడానికి ఒక సాధనంగా మారింది. ఎంత పెద్ద వైరుధ్యమో చూడండి. సరే, ఇన్ని విజయాలు, అపజయాలు, ఇంతటి నాటకీయతతో నిండిన ఈ ప్రయాణం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అసలొక నాయకుడిగా ఎన్టీఆర్ మనకు మిగిలిచిన వారసత్వమేంటి? ఆయన లెగసీని మనం డీకోడ్ చేస్తే కొన్ని కోర్ లీడర్షిప్ క్వాలిటీస్ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ముందు చూపుతో ఆలోచించడము, ప్రజలే కేంద్రంగా పాలన చేయడము, ఉన్న సిస్టమ్ని మార్చే ధైర్యము, ఎన్నిసార్లు కిందబడ్డా మళ్లీ లేచి నిలబడే పట్టుదల, వీటన్నిటితో పాటు ఒక స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండింగ్, ఇవన్నీ ఆయన నాయకత్వానికి పిల్లర్స్ లాంటివి. చివరిగా ఎన్టీఆర్ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక నాయకుడి వారసత్వాన్ని మనం దేంతో కొలవాలి? వాళ్లు ఎంతకాలం అధికారంలో ఉన్నారు అన్నదాంతోనా, లేక అధికారం పోతుందని తెలిసినా సరే ఉన్న రూల్స్ని బ్రేక్ చేసి గేమ్ మొత్తాన్ని మార్చడానికి ప్రయత్నించారు అన్నదాంతోనా? ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించాల్సింది మనమే.